హాయ్ ఫ్రెండ్స్! ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్, కూరగాయలు ఏమీ లేక ఏం చేయాలా అని ఆలోచించి ఆవేదన పడుతున్నారా? అయితే లేట్ చేయడం ఎందుకు మన వీడియోస్‌ని చూసేయండి. ఇంక నేనైతే ఈ రెసిపీ కోసం ఎటువంటి వెజిటబుల్స్ గానీ, ఎటువంటి కూరగాయలు ఏమి యూజ్ చేయకోకుండా అయితే రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా, యమ్మీగా వచ్చింది. బట్ ఇది ఏంటి అంటే కుస్కా అని అంటామండి. మా సైడ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా చాలా ప్రిఫర్ చేస్తారు దీనినైతే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. లేదంటే దాంట్లోకి షేర్వా టైప్ ఏదైనా చేసుకొనైనా తినొచ్చు. ఇంకా వీడియో ఆలస్యం ఎందుకు, స్కిప్ చేయకుండా మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఇందుకోసం అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బట్ బాస్మతి రైసే అవసరం లేదు. నార్మల్ రైస్ ఉన్నా సరిపోతుంది. బట్ ఇంట్లో ఉన్నాయి కదా అని నేను బాస్మతి రైస్ అయితే చేశాను. మీరు చేసేయాలనుకుంటే నార్మల్ రైస్ అయిన తీసుకొని చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా దీనికోసం అయితే నేను ముందు బియ్యాన్ని తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా దీంట్లోకి కాంబినేషన్‌గా నేనైతే పప్పుతో షార్వా చేశాను. లైక్ ఎలా ఉంటుందంటే దాల్ తడకా టైప్ లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందుకోసమైతే టమోటా, ఆనియన్స్, ఇంగా ఎల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు ఇవన్నీ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి లైట్‌గా ఆయిల్ వేసేసి అందులో ఆనియను, టమోటా, కొత్తిమీర కాడలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలనమాట. మరీ ఎక్కువ మగ్గనాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే మనకి ఆటోమేటిక్‌గా సరిపోతుంది. మనం మూత పెట్టేసి ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా తొందరగా ఉడికిపోతుంది. ఇలా కలిపేసి అన్నిటిని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసామంటే ఆటోమేటిక్‌గా మగ్గుతుంది ఇది. ఇంక ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా! ఎటువంటి వాటర్ ఇవేమి అవసరం లేదనమాట. ఇలా మగ్గిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసి చల్లారనివ్వాలి. చల్లార్చిన తర్వాత దీనిని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టేసి కుక్కర్‌లో అయితే చేసేసాను. ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా తొందరగా తినాలనుకుంటారు కదా! సో, ఇందుకోసం అయితే ఆయిలు, కొంచెం నెయ్యి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. కొంచెమే వేసేసి ఇందులోకి మన మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని ఇలాగ మగ్గించుకున్న పేస్టు మెత్తగా పట్టేసి దాంట్లో ఒక హాఫ్ ఇందులో వేసుకోవాలి. ఇంక కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇంక తర్వాత ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి దీనిని మంచిగా మగ్గనివ్వాలనమాట. కొంచెం స్మెల్ పోయి మంచిగా ఫ్రై అయ్యనిస్తే మనకి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఇంక మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెరుగు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు పెరుగనేది. పెరుగు వేసుకొని ఇందులోకి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా మూడింటిని యాడ్ చేసేసుకొని కరివేపాకు అండ్ మేతి చీరు, హ్మ్. కొత్తిమీర ఈ మూడింటిని కూడా అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఇంక మనకి నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి బియ్యము ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్‌కి కలిసి 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కుక్కర్‌లో కాబట్టి మనకి ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి తక్కువనే వాటర్ అనేది వేసుకున్నాను. ఇందులోకి నానబెట్టుకున్న రైస్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి రైసే అవసరం లేదండి. నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది ఇదైతే ఇంకా మా సైడ్ మేము దీన్ని కుస్కా అనే అంటాం ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. అప్పటికప్పుడు వేడి వేడిగా తిన్నామంటే అసలు చెప్పలేను నేను ఆ రుచి అనేది. ఇంకా దీనికి కాంబినేషన్‌గా నేను పప్పుతో షేర్వా టైప్ చేసేసాను. ఇంక కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఈ మూడింటిని మంచిగా మగ్గనివ్వాలి. ఇంక ఈ మూడింటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఇవి కందిపప్పు ఉంటుంది కదా! కందిపప్పుని కుక్కర్‌లో వేసి మెత్తగా మన సాంబార్‌కి ఎలా చేసుకుంటామో అలా మెత్తగా ఉడికించేసి పప్పు గుత్తితో గాని దేనితో అయినా గాని మంచిగా మెత్తగా ఎనుపుకోవాలనమాట. అది పక్కన ఉంచుకున్న తర్వాత నేను ఇంకా అన్నంలో వేసిన పేస్ట్ మిగిలిందని చెప్పాను కదా! అది కూడా కొంచెం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది మంచిగా దాల్ తడక టైప్ లాగా వస్తుంది. సో, ఈ పేస్ట్ కూడా వేసేసి ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి ఇదంతా మంచిగా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసాం కాబట్టి ఇందులోకి పప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి కారం, స్పైసీ కొంచెం యాడ్ కావాలి కాబట్టి ఇంక ఇవన్నీ వేసేసి ఇలా వాటర్ కొంచెం యాడ్ చేసేసిన తర్వాత ఇదంతా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మనం ఇందుకోసం అయితే పప్పు అనేది ఉడికించి పక్కన పెట్టుకోవాలి ముందుగానే. నేను అదైతే ఆ వీడియో అనేది ఏం చూపియలేదు ఇందులో. ఇంకా లెంతీ అయిపోతుందనే ఉద్దేశంతో ముందుగా పప్పు అనేది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇంక ఈ ఫ్రై చూసారు కదా! ఇలా మంచిగా అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఉడికించుకున్న పప్పుని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పప్పు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంక కొంచెం వాటర్ ఎక్కువనే ఏసుకోండి. ఎందుకంటే పప్పు అనేది ఉండే కొద్దీ గట్టి పడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం షార్వా టైప్ లాగా వస్తుంది. చాలా బావుందండి. ప్లెయిన్ దానికంటే ఈ షార్వా వేసుకొని తినింటే దాంట్లోకి పప్పులో చాలా మంచిగా అనిపించిందనమాట టేస్ట్ అనేది.
ఇంకా ఇందులోకి స్పైసెస్ తగ్గట్టు కారము, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా ఒక పొంగు రాస్తే సరిపోతుందండి. మనం ఎక్కువ దీన్ని కూడా అవసరం లేదు. ఒక 20 మినిట్స్‌లో 2 రెసిపీలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ఎలాగో చేస్తున్నాం కదా అని 2 అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ వైస్ అయితే చాలా బాగా వచ్చాయి 2 అయితే గిన. ఇలా అన్నీ వేసి ఇంక ఉప్పు చూసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని ఇంక లాస్ట్‌లో కొంచెం నెయ్యితో ఈ షార్వాని పోపేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట. ఇందుకోసం నెయ్యి తీసుకొని నెయ్యి అండ్ కొంచెం కరివేపాకు, ఎండు మిరపకాయలు ఉంటాయి కదా! ఎండు మిరపకాయలు వేసేసి కొంచెం కారము కలరింగ్ కోసం ఇలా పోపేసుకొని మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ ఇంకా నేను చెప్పలేననమాట. అంత మంచిగా స్మెల్ వైస్ గానీ చాలా బాగుంది టేస్ట్ అయితే గిన. ఇంకా యమ్మీగా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన కుస్కా అండ్ పప్పుతో చేసిన షార్వా. ఇంకా టేస్ట్ అయితే నేను ఏం మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. మా సైడ్ దీన్ని కుస్కా అంటాం. మీరేమంటారు నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బై.